life are not free. జీవితంలో శ్రేష్టమైనవి ఏవి కూడా ఉచితంగా రావు అనేది మన టాపిక్. The best things in life are not free. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లు, అండ్ ఐ వాంట్ యువర్ ఇంటరాక్షన్స్ యాజ్ వెల్. మీరందరూ కూడా మాట్లాడాలి. మీరు మరి ఈ యొక్క టాపిక్ని మనం, ఇట్స్ అ జనరల్ టాపిక్, బట్ వీ హ్యావ్ టు సీ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ ఆల్సో ఇన్ ద లైఫ్ ఆఫ్ హిస్టరీ, గాడ్స్ పీపుల్. మరి దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడతాడో ఈ సమయాన్ని ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీరు మాకు శ్రేష్టమైన ఈవులను మా జీవితంలో ఇచ్చేవారు. శ్రేష్టమైన వాటినే మాకు అనుగ్రహించడానికి మీరు ఎంతగానో వేచి చూస్తున్నారు. మా పిల్లల్ని మాకు శ్రేష్టమైన బహుమానాలుగా, స్వాస్థ్యముగా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. తల్లిదండ్రులుగా, కాపరులుగా మా పిల్లలకు మేము మంచివి ఇవ్వాలని ఆశిస్తాం. మేము చెడ్డవారమైన మంచి ఈవులనే మా పిల్లల కొరకు మేము కోరుకుంటాం. కానీ మంచి దేవ, మంచి తండ్రి, అంతకంటే శ్రేష్టమైనవే మీరు ఇస్తారు కనుక వాటిని పొందుకోవడానికి చాలాసార్లు మేము మా భారమంతా మీ మీద వేసి మా వంతు కృషి మేము చేయకపోతే అవి పొందుకోలేమన్న సత్యాన్ని ఈరోజు మేము గ్రహించడానికి సహాయం చేయండి. యవనస్తులతో మాట్లాడుచుండగా ప్రభువా, మీరే దిగివచ్చి మాతో మాట్లాడమని, జీవితం ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఆ శ్రేష్టమైన జీవితంలో శ్రేష్టమైనవి పొందుకోవడానికి కృషి చేసే యువతరముగా మా పిల్లలు ఉండుటకు సహాయం చేయమని, మేము ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, మనందరికీ దేవుడిచ్చిన గొప్ప వరం లైఫ్. జీవితమే ఒక శ్రేష్టమైన బహుమానం. అందరు నమ్ముతున్నారా దట్ యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ టు యూ అని? దేవుడిచ్చే ఈ జీవితంలో కాలం, టైం ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఆల్సో. ఎందుకంటే కాలమే మన జీవితం కదా, మన బ్రతుకు కాలమే మన జీవితం. కాలము శరవేగంగా పరిగెత్తుతుంది. దాన్ని మనము మేలుకొని, ఆ కాలాన్ని ఏలుకొని, పొందవలసినవన్నీ జీవితంలో పొందుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కాలము పరుగెడుతుంది శరవేగంగా, మేలుకు యువతరమా కాలము నేలుకో. కాలమే నీ జీవితము, బ్రతుకు కాలమే నీ ప్రాయము. కదిలిపోయే కాలముతో నీ వయసు తరిగిపోవులే. కదిలిపోయే కాలముతో నీ వయసు తరిగిపోవులే. కాలము పరుగెడుతుంది శరవేగంగా, మేలుకో యువతరమా కాలము నేలుకో. కాలమే నీ జీవితము, బ్రతుకు కాలమే నీ ప్రాయము. కదిలిపోయే కాలముతో నీ వయసు తరిగిపోవులే. కదిలిపోయే కాలముతో నీ వయసు కరిగిపోవులే. కాలము పరుగెడుతుంది శరవేగంగా. మరి కాలం నీ ప్రాయం, నువ్వు యూత్, నీ యవ్వన దశలో బాల్యము నుండి నువ్వు యవ్వనానికి వచ్చావు. మళ్ళీ నీ బాల్యం నీకు వస్తుందా? రాదు. జరిగిపోయిన కాలం మళ్ళీ మనకు ఎంత ఏడ్చినా కూడా రాదు. మరి ఉన్న కాలాన్ని, ఉన్న సమయాన్ని ఈ జీవితంలో నీవు పట్టుకొని ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని దాన్ని ఏ రీతిగా రిడీమ్ చేస్తావు టైంని, ఆ టైంని రిడీమ్ చేస్తూ శ్రేష్టమైనవి పొందుకోవడానికి నువ్వు ఎంత కష్టపడతావు, ఎంత కృషి చేస్తావు, ఎన్ని గోల్స్ నువ్వు పెట్టుకుంటావు, దాని మీద నీ
జీవితము ఆధారపడి ఉంటుంది. అలాగే కాలాన్ని పోనిస్తూ ఉంటే, అలాగే టైం పోతూ ఉంటే, యువర్ లైఫ్ విల్ బి పాసింగ్ ఆన్ వితౌట్ ఎనీ గోల్స్, వితౌట్ ఎనీ ఫోకస్, వితౌట్ ఎనీ అచీవ్మెంట్స్, వితౌట్ ఎనీ డిజైర్స్, వితౌట్ ఎనీ ఫోకస్. నీ జీవితము శ్రేష్టమైనవి పొందుకోవాలని దేవుడు నీకు కాలాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. టైమ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఎందుకంటే ప్రతి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 times to 80 అనుకోండి. పెద్దవాళ్ళ అమ్మాయి అవుతుంటే ఇంకా కొంచెం ఎక్కువనే కొట్టుకుంటుంది. ఎవ్రీ మినిట్ యువర్ హార్ట్ బీట్స్ ఇన్ని టైమ్స్. ఒక్కసారి గుండె ఎంత అలసిపోయినా నేను అని ఆగితే ఏమైపోతుంది? వీఆర్ గాన్. సో దేవుడు అన్ని మన అవయవాలన్నింటినీ చక్కగా తన ఆధీనంలో ఉంచుకొని మనల్ని చక్కగా పరిపాలిస్తూ మనకి ఇంత మంచి సమయాన్ని, ఇంత మంచి యవ్వనాన్ని, ఇంత మంచిగా జీవితాన్ని నిర్దేశించుకొని నీ గమ్యాన్ని చేరుకునే మంచి శక్తి సామర్థ్యాలన్నీ నీకు ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఎంత చక్కగా సంతోషించు అని కూడా చెప్తున్నాడు. ఇంత మంచి లైసెన్స్ నీకు ఇచ్చాడంటే ప్రసంగి గ్రంథం ఒక్కసారి మనం చూద్దాం. మరి దేవుడు ప్రతి ఒక్క యువతతో ఆయన ఏమంటున్నాడంటే యవన కాలంలో 11 ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోనవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. సో యూత్, యు ఆర్ గివెన్ పర్మిషన్ టు ఎంజాయ్ లైఫ్. మొన్న నేను ఒక యవన అబ్బాయిని అడిగినాను, బాబు వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ ఇన్ లైఫ్? ఆంటీ మై ప్యాషన్ ఇన్ లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ లైఫ్ అన్నాడు. సో ఎస్, సంతోషపడు, ఎంజాయ్. నీ యవ్వన కాలంలోనే ఎంజాయ్ చేయాలి, మరి ఎంజాయ్ చెయ్యి. కానీ శ్రేష్టమైన వాటి అందు ఎంజాయ్ చేయి, శ్రేష్టమైనవి పొందుకొని ఎంజాయ్ చేయి. నీకు ఎంత లైసెన్స్ ఇచ్చాడంటే దేవుడు, యవనుడా నీ యవన కాలమందు సంతోషింపుము. మరి ఇంత లైసెన్స్ దేవుడు నీకు ఇచ్చి నీ లైఫ్ని ఒకటే ఒక ఏమంటారు మిర్రర్ ముందు పెట్టుకొని నువ్వు చూడాలి. అదేంటంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ ఎంజాయ్ చేయి. దేవుని నుండి తొలగిపోకుండా ఎంజాయ్ చేయి. అది శ్రేష్టమైనదా లేదా అని పరీక్షించుకుంటూ ఎంజాయ్ చేయి. కాబట్టి ఇక్కడ ఏముందంటే, నీ యవ్వనమునందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకమునకు తెచ్చు. సో ద బెస్ట్ థింగ్ అని నువ్వు అనుకున్నది, when it comes in front of God's judgment seat, is that best choice for you? Is it the best thing that you chose? అనేది అక్కడ వీగిపోవద్దు. అక్కడ దేవుడు తరాజులో పెట్టి నీ చాయిసెస్ని, నీ డెసిషన్స్ని, నీ గోల్స్ని, నీవు ఎన్నుకున్న ప్రతిదాన్ని సంతోషపడ. ఎందుకంటే వై డూ వి చూస్ ద బెస్ట్ థింగ్? బెస్ట్ ఐస్ క్రీమ్, బెస్ట్ ఫుడ్, బెస్ట్ క్లోత్స్, బెస్ట్ బ్యాగ్స్, బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ స్కూల్, బెస్ట్ కాలేజ్, అన్నీ బెస్ట్ కావాలనుకుంటాం. వై డూ వి చూస్ దోస్? టు మేక్ అవర్ సెల్స్ హ్యాపీ. ఏదైనా శ్రేష్టమైనది, మంచి మీట్ తెచ్చుకోవాలి, మంచి చీర కట్టుకోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి జాబ్ శ్రేష్టమైనదే నాకు కావాలి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ సెకండ్ క్లాస్, ఐ వాంట్ ఎక్సలెంట్ థింగ్స్.
Everyone's choice is to choose the best and excellent things in life. If you're given a choice, do you choose anything less? If you choose anything less, you won't be happy, right? సంతోషపడడానికి, నీవు హ్యాపీగా ఉండడానికి, your choices will have to be excellent in your own sight. అయితే దేవుని దృష్టిలో కూడా అవి ఎక్సలెంట్గా ఉంటేనే that is real happiness. That is real happiness. If your choices are in line with God's leading and God's standard, when your choices and your motives behind every choice, when he weighs in his balance, if they stand, yes, మంచిది ఎన్నుకుంది నా బిడ్డ, శ్రేష్టమైనది ఎన్నుకున్నాడు నా కొడుకు, ఎస్ ఐ విల్ గ్రాంట్ హిమ్ అని దేవుడు దానికి పర్మిషన్ ఇస్తాడు, గ్రాంట్ చేస్తాడు. అయితే గాడ్ వాంట్స్ అవర్ హ్యాపీనెస్. దేవుడు తన పిల్లల సంతోషాన్ని కోరేవాడు. తన పిల్లలకు శ్రేష్టమైన ఈవులే ఇస్తానంటాడు. బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఇవ్వాలనే ఆశపడతాడు. ఇప్పుడు ఐ హ్యావ్ మై చిల్డ్రన్, 3 daughters and a son. I want to give them the best things, best education, best food, everything. పేరెంట్స్గానే మనం బెస్ట్ ఇవ్వాలంటే దేవుడికి ఇంకెంత ఉంటుంది మనకు బెస్ట్ ఇవ్వాలి. అయితే ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ టు ఆస్క్ గాడ్ ఫర్ బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్. It is your personal choice to desire best things for you. ఇప్పుడు one boy chooses drugs అనుకోండి, is it best for him? It may give happiness, temporary happiness, but it is not best for his health. But still he makes a choice for temporary happiness. ఇక్కడ యమనుడాన్ని యవనమందు సంతోషపడము, నువ్వు సంతోషించడానికి నువ్వు కొన్ని ఎంపికలు చేసుకో, కొన్ని చాయిసెస్ చేసుకో, కొన్ని డెసిషన్స్ చెయ్యి, బట్ నాట్ ఫర్ టెంపరరీ హ్యాపీనెస్. నీవు నిత్యము సంతోషంగా ఉండే వాటినే ఎన్నుకో. అవి ఏంటి మనం చూద్దాం. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రతి ఎంపికలో శ్రేష్టమైందా కాదా అనేది ఏంటంటే ద టెస్ట్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ గివ్స్ గ్లోరీ టు గాడ్. ఎందుకంటే నీవు నిజంగా సంతోషపడితే దేవునికి మహిమ, దేవునికి మహిమ. సో బిడ్డలారా, మీరందరూ కూడా ఇదొక్కటి నేర్చుకోవాలి, బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ డోంట్ కమ్ ఫ్రీలీ టు అస్. మరి సాల్వేషన్ ఈజ్ అ ఫ్రీ గిఫ్ట్. మనము విశ్వాసముంచి ఆయనను నమ్మి ఆయన ఉచితమైన దేవుని కృపావారని మనం పొందాం. బట్ డిసైపుల్షిప్ ఈజ్ కాస్ట్లీ, అండ్ డిసైపుల్షిప్ మేక్స్ యూ yield to God's choices. Discipleship that is costly, you have to work for it. You have to work. నిన్ను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి, ఎన్నింటినో కట్ చేసుకోవాలి, ఎన్నింటి విషయాలలో నీవు జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు చూస్ ద నారో పాత్, విశాల మార్గం కాదు. బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ కావాలంటే, నిజంగా నీకు సంతోషం సంపూర్ణంగా నువ్వు పొందుకోవాలంటే విశాల మార్గంలో ఫ్రీడమ్ ఉంటుందేమో, కానీ అన్నీ నీకు ఫ్రీగా దొరుకుతాయేమో, కానీ నీవు కష్టపడి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, డిసైపుల్షిప్ ఎంత కాస్ట్లీయో, నువ్వు నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ముందుకు వెళ్ళినప్పుడే నిజమైన బెస్ట్ థింగ్స్ దేవుడు తన శిష్యులకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం కొన్ని చూసుకుందాము. ఒకటి ఫస్ట్ ఏంటంటే, దే కెనాట్ బి బాట్ విత్ మనీ అండ్ ఇట్ ఈస్ వర్త్ మచ్ మోర్. ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ cannot be bought with money. The first thing is intimate relationship with Christ. Best thing in life ఏంటి? ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. పొద్దున్న లేవగానే మీరు సెల్ ఫోన్స్లో మీ ఫ్రెండ్స్ ఏం పంపారు, ఏం చాటింగ్ చేశారు, ఏం మెసేజెస్ పంపారు అని చూస్తారు. బికాస్ యూ వాంట్ టు బి ఇంటిమేట్ విత్ యువర్ ఫ్రెండ్స్, యువర్ మదర్, యువర్ ఫాదర్, యువర్ సిబ్లింగ్స్.
ఎవరితో ఇంటిమేట్ ఉండాలనుకుంటే వాళ్ళ కొరకు నువ్వు సమయం ఇస్తావు. నేను ముందే చెప్పాను, నీ సమయము దేవుడు నీకు ఇచ్చిన విలువైన స్వాస్థ్యం. దాన్ని ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్కి నువ్వు వెచ్చించాలి. ఎలా వెచ్చిస్తావు? లూక్ 9:24-25 మనం చూస్తే, నథింగ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ అవర్ సోల్, వీ మస్ట్ గివ్ అప్ ఎవ్రీథింగ్ టు గెయిన్ ఇట్. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమీ ఫలం. శ్రేష్టమైనది నీ ఆత్మ, నీ ప్రాణం, నీ జీవితం. దాన్ని నువ్వు పొందుకోవడానికి సంపూర్ణంగా నిన్ను నీవు ఇచ్చుకోవాలి. లూకా 14:25-33 ఈ ప్యాసేజ్లో ఏముందంటే, ఒక్కసారి ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అండ్ డిసైపుల్షిప్ కొరకు మనము ఫాలోయింగ్ జీసస్ ఈజ్ కాస్ట్లీ బట్ గివ్స్ ఇటర్నల్ రివార్డ్స్ హియర్ అండ్ ఇన్ హెవెన్. ఇహమందును పరమందును 100 రెట్లు ఫలము. శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి కొన్ని మనం ఇచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, ఒక్కసారి తీయండి. లూకా సువార్త 15:25-33. ఎవరైనా చదువుతారమ్మా? పద్నాలుగు రా 25-30. లూక్ 14-15 అని వచ్చారు. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానరు. చదువునాను. ఓకే. ఓకే 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 32-33 చదవండి నాన్న. పెట్టనివాడు మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాని. నిజమే, శిష్యత్వము బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. అయితే ఇట్ ఈస్ కాస్ట్లీ. నీ విల్ఫుల్గా నీవు ఏవేవి వేటికి క్లింగ్ అవుతూ ఉన్నావు, తల్లిని కానీ తండ్రిని కానీ స్నేహితులను కానీ భార్యను కానీ పిల్లల్ని కానీ సొమ్ముని కానీ ఆస్తిని కానీ అన్నింటినీ యేసయ్య తర్వాతనే. జీసస్ క్రైస్ట్ మస్ట్ బి యువర్ ఫస్ట్ లవ్. దేవుడే నీ మొదటి ప్రేమికుడుగా ఉంటే ఇవన్నీ సెకండరీ అన్నమాట. ఇవన్నీ యు మస్ట్ హేట్ దెమ్ అని ఉంది అసలు యాక్చువల్లీ. అంటే వాటిని లెక్క చేయొద్దు. దేవుడు చెప్పినట్టు చేయడానికి, ఆయనను వెంబడించడానికి, అన్నింటినీ కూడా మనం వదులుకోవడానికి మనము సిద్ధంగా ఉంటే బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ దేవుడు నీకు ఇస్తాడు. ఒకడు నా రాజ్యమును నా నీతిని మొదట వెతికిన ఎడల, మత్తయి సువార్త 6:31-33 చదవండి ఎవరైనా. మీకేమేమి కావాలినో మీ పరలోకపు తండ్రికి తెలియదు. అయితే మనం ఏం చేయాలి?
గాడ్ గివ్స్ అస్ ఎవ్రీథింగ్ వీ నీడ్. మన నెసెసిటీస్ అన్నీ చూసుకుంటాడు. ఆ నెసెసిటీస్ ఎలాగిస్తాడంటే బెస్ట్ థింగ్స్ ఇస్తాడు. హీ గివ్స్ అస్ బెస్ట్ థింగ్స్ ఇన్ మీటింగ్ ఎవ్రీ నెసెసిటీ. ఇక్కడ చూడండి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపగలవు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇక్కడ మనం చూస్తే మనం ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ హిస్ కింగ్డమ్ and to have righteousness in the society and to always have righteousness in our own life. రాజ్యాన్ని నీతిని మొదట వెతికే వారిగా మనము ఉండాలి. అప్పుడు అవన్నీ మీకు ఏమేమి కావాలినో మీ పరలోకపు తండ్రికి తెలియదు. అన్నీ ఇస్తానంటున్నాడు, కానీ మనం వెతకాలి. ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని నీతి. ఎక్కడ ఆయన రాజ్యము? మనమే ఆయన రాజ్యం, మన జీవితమే ఆయన రాజ్యం, మనమే ఆయన కింగ్డమ్. అందరినీ ఆయన కింగ్డమ్ పీపుల్గా చేయాలి. ఆ కింగ్డమ్ ప్రిన్సిపల్ మనం ఫాలో అయినప్పుడు అన్నీ మనకు దేవుడు శ్రేష్టమైనవే ఇస్తాడు. కాబట్టి నేను ఒక కథ చెప్తాను. అబ్రహాం లింకన్ ఆయన చాలా కష్టపడ్డాడు జీవితంలో. 9 సంవత్సరాలకు తాను తల్లిని కోల్పోయినాడు. మరి ఇండియానాకు వచ్చాడు. మరి అక్కడ చాలా కష్టపడ్డాడు. అసలు చూస్తే ఆయనకు చదువుకోవాలా, పైకి రావాలని ఉంది, కానీ ఏమీ తినడానికి కానీ పోషించడానికి కానీ చాలా కష్టం. సో ఆయన వృత్తి ఏంటంటే కటింగ్ లాగ్స్, మొద్దుల్ని అంటే చెట్టు మొద్దుల్ని కోయడము, కట్టెలు కొట్టడము, వాటిని మరి అమ్మడం అన్నమాట. ఈ రీతిగా చేస్తున్నాడు. అయితే ఈయనకు చదువుకోవాలన్న ఆశ, దేవుని వాక్యం నేర్చుకోవాలన్న ఆశ. తల్లి నేర్పింది, దేవుని మీద ఆధారపడాలి బిడ్డ, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకు బిడ్డ, అంతే. కానీ ఏమీ డబ్బులు లేవు, చదవాలన్న ఆశ, పైకి రావాలన్న ఆశ. ఏం చేశాడు? ఆ చెక్క మొద్దుల మీద వీధి దీపాల కింద ఉండి చదువు నేర్చుకున్నాడు. ఇన్ ఆల్ హిజ్ లైఫ్ హీ వెంట్ టు స్కూల్ ఓన్లీ 1 year ఫార్మల్ ఎడ్యుకేషన్. బడిలో చదువుకున్నది ఒక 12 నెలలే, అంటే ఒక సంవత్సరమే. కానీ సొంతగా స్వయం కృషితో బాగా చదవాలని నేర్చుకున్నాడు. మరి ఆయనకు ఎన్ని కష్టాలు, ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ అన్నిటినీ అధిగమించి ఐ వాంట్ బెస్ట్ థింగ్స్ ఇన్ మై లైఫ్, బెస్ట్ ఎడ్యుకేషన్, ఐ వాంట్ గివ్ టు మై సొసైటీ బెస్ట్ థింగ్స్ త్రూ మై లైఫ్ అని కష్టపడ్డాడు. ఎక్కడ రాజీ పడలేదు. ఆయన కష్టపడి మరి ఒక డబ్బు కోసము, మరి ఆహారం కావాలి కదా, ఒక చిన్న వ్యాపారం, మరి బెర్రీ అనే పార్ట్నర్ తోటి ఆయన వ్యాపారం చేశాడు. వ్యాపారంలో పాపము ఆ పార్ట్నర్ చాలా లాస్ చేశాడు. కొన్ని $1,000 లాస్కి వీరిద్దరు గురయ్యారు. ఆయన మరి ఆ వ్యాపారంలో ఇదైపోయి ఆయన మరణించిన తర్వాత ఈయన మీద ఈ అప్పంతా పడింది. 15 సంవత్సరాలు ఆ అప్పు తీర్చడానికి, పార్ట్నర్ చేసిన అప్పును తీర్చడానికి కష్టపడ్డాడు. కష్టపడుతూ చదివి లాయర్ అయ్యాడు. సొంతగానే స్వయం కృషి కష్టపడ్డాడు కనుక లాయర్ అయినాడు. 23 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనను మరి అమెరికన్ లెజిస్లేచర్ దాంట్లో ఎన్నుకున్న తర్వాత కొన్నిసార్లు ఓడిపోయినా ఆయన ఒప్పుకోలేదు. నేను అమెరికా దేశంలోని మరి ఈ యొక్క ఏమంటారు బానిసత్వాన్ని నిర్మూలించడానికి నేను చాలా కృషి చేయాలి. కాబట్టి ఆయన లా చదివి ఆ ప్రజల యొక్క కష్టాలను తీర్చి ఆయన రాజ్యాన్ని నీతిని అమెరికాలో నేను స్థాపించాలి. అంత పేదవాడు, తల్లి లేని పిల్లోడు, డబ్బు లేని పిల్లోడు, నిరుపేద కుటుంబం నుండి వచ్చి స్వయం కృషితో కష్టపడి చదివి
మరి ఆ రాజకీయాలకు వెళ్ళి ఎంత చక్కగా తాను అనుకున్న దేవుని రాజ్య స్థాపన కొరకు అమెరికా దేశంలో నిలబడ్డాడు. ఒక ప్రెసిడెంట్ అయ్యాడు అబ్రహాం లింకన్. ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ డు నాట్ కమ్ ఫ్రీ. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నేను తల్లి లేని పిల్లోడిని, మరి నా తండ్రి కూడా మరి చాలా కష్టంలో ఉన్నాడు, నేను కట్టెలు కొట్టుకుంటూ చేతులు కష్టపడి చదివి పైకొచ్చి దేవుని మీద ఆధారపడ్డాడు కనుక, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికాడు కనుక దేవుడు ఆయన అవసరతలన్నీ తీర్చాడు. బెస్ట్ థింగ్స్ని ఆయన కోరుకున్నట్టుగానే అమెరికా ప్రెసిడెంట్ అయిన అయ్యాడు. మీకు కూడా ఆశ ఉంటే పేదరికం మీకు అడ్డురాదు. పేదరికము నన్ను క్రింద పడవేయదు, బాధలెన్ని కలిగిన భయభీతి నొందను, అనాథను కాను నేనెన్నడు, ననాథుడేసు నాతో ఉన్నాడు. పేదరికము నన్ను క్రింద పడవేయదు, ఇంటిలో కనిష్ఠుడైన ఒంటరిగా గొర్రెల వెంటనున్నా, వెదకి వెదకి తనను పిలువలేదే, అధిపతిగా దావీదును దేవుడు చేయలేదే, అధిపతిగా దావీదును దేవుడు చేయలేదే. పేదరికము నిన్ను క్రింద పడవేయదు, బాధలెన్ని కలిగిన భయభీతి నొందను, అనాథను కాను నేనెన్నడు, ననాథుడేసు నాతో ఉన్నాడు. పేదరికము మనల్ని కింద పడేయదు. మన లోన ఉన్న నేను దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతున్న జీల్ గొల్యాతును చంపాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఏ పాటివాడన రోషంతో ఆయన ఒక గొర్రెల కాపరైనా ముందుకొచ్చి రోషంతో పనిచేసినాడు కనుక ఆయన రాజుస్తాను. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. ఏ పేదరికం నీకు అడ్డు రాదు. దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నీకు తోడుంటాడు. ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. కాబట్టి మనకు ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ మనకు ఉండాలి. ఇంకొకటి, ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టు ఎర్న్ గుడ్ నేమ్, మంచి పేరు. ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదువుతారా? ప్రసంగి 7:1. మంచి పేరు కొరకు మనము ఎప్పుడు కూడా కోరుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. చాలామంది దే డోంట్ కేర్ అబౌట్ వాట్ నేమ్ దే గెట్, దే డోంట్ కేర్ అబౌట్ దర్ టెస్టిమనీ, దే డోంట్ కేర్ అబౌట్ దర్ విట్నెస్. జానేదో ఎవరేమనుకుంటే ఏంటి నాకు. ఓకే, ఫస్ట్ పార్ట్, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అందరు చెప్పండి, వాట్ షుడ్ వి ఎర్న్ ఇన్ లైఫ్? శ్రేష్టమైనది ఏంటి? మంచి పేరు. మంచి పేరు. నీ నేమ్, నీ గురించిన వ్యక్తిత్వమును గురించిన మంచి పేరు హిస్టరీలో రాయబడుతుంది. ఇప్పుడు అబ్రహాం లింకన్ చెప్పాం, డేవిడ్ గురించి చెప్పాం. అలాగా ఎంతోమంది హిస్టరీ మేకర్స్ని మనం చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ మంచి పేరు ఎట్లా వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది, ఎంత శ్రమిస్తే వచ్చింది, ఎన్ని త్యజించుకుంటే వచ్చింది, ఎన్ని త్యాగాలు చేస్తే వచ్చింది, తమ సమయాన్ని ఎంత మంచిగా ఉపయోగించుకుంటే వచ్చింది. కష్టపడండి మంచి పేరు వస్తుందా? సుగంధ తైలం కంటే, అంటే యూత్కి ఎక్కువ ఏం పెట్టుకోవడం ఇష్టము? సెంటులు, పర్ఫ్యూమ్లు. అబ్బా ఎన్ని కొట్టుకుంటామో.
అది కాదు, దానికంటే కొట్టుకోండి కాదనం, కానీ దానికంటే నీ విట్నెస్ సుగంధ తైలము కంటే మంచి పేరు. ఇక్కడ ఏముంది? ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. అంటే అర్థం ఏంటంటే ఆన్ యువర్ డెత్ డే, ఆన్ ద ఫ్యూనరల్ డే, వాట్ డూ పీపుల్ టెస్టిఫై అబౌట్ యూ, వాట్ డు దే టాక్ అబౌట్ యూ? రేపు నేను చనిపోయినప్పుడు నా గురించి ప్రజలు ఏం చెప్పుకుంటారో అది నేను ఇప్పుడే డిజైన్ చేసుకొని ముందు పెట్టుకొని నా ఫ్యూనరల్ అప్పుడు నా గురించి ప్రజలు ఏమి చెప్పుకోవాలనుకుంటున్నానో అది నేను ఒకటి నిర్దేశించుకొని అది కాడానికి నేను ఇప్పటి నుంచి ఆ మంచి పేరు. మనం బ్రతుకున్నప్పుడు ఎవ్వరు మన గురించి ఎక్కువ చెప్పరు, చెప్తారా? మంచి పేరు మరణించిన తర్వాత ఎక్కువ వస్తుంది, కానీ బ్రతికున్నప్పుడు కూడా మన టెస్ట్ మనీ మనం కాపాడుకోవాలి. మంచి పేరు మనం సంపాదించుకోవడానికి మనం ఎప్పుడూ ముందుండాలి. మరి ఒక కోట్, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ నథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. హౌ టు మెయింటైన్ ఎ గుడ్ నేమ్? ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ మరి ఆది కాండము 39వ అధ్యాయంలో ఆయన దేవునికి భయపడ్డాడు. మనుషులకు భయపడే వాళ్ళుగా ఉంటే మనం శ్రేష్టమైనది జస్ట్ అప్పుడప్పుడే, కానీ దేవునికి భయపడితే శ్రేష్టమైన పేరు క్యారెక్టర్ మనము మెయింటైన్ చేస్తాం, ఇంటెగ్రిటీ మెయింటైన్ చేస్తాం. మన తలంపుల్లో మన క్రియలో అన్నిటిలో శ్రేష్టమైన పేరు మరి యోసేపు తెచ్చుకున్నాడు. శ్రేష్టమైన భవిష్యత్తును ఆయన కలలను బట్టి ఆయన ఊహించుకొని ఎక్కడ తొనకలే. హి హ్యాడ్ దట్. నన్ను దేవుడు ఒకప్పుడు ఏం చేస్తాడు? పై స్థానంలో ఉంచుతాడు. ఆయన కలలను, ఆయన దేవుడిచ్చిన కలలను ఆయన ఫోకస్గా పెట్టుకొని అది వచ్చే వరకు కనిపెట్టుకుంటూ తప్పకుండా అది నెరవేరుస్తాడన్న విశ్వాసముతో తన నిర్దోషత్వాన్ని తన యొక్క క్యారెక్టర్లో తన సంపూర్ణంగా యథార్థం తను కాపాడుకుంటూ అది అచీవ్ అయ్యాడు. శ్రేష్టమైన స్థానం పొందుకున్నాడు ఐగుప్తు దేశంలో. నెక్స్ట్ ఫైర్ కష్టపడితేనే వచ్చింది కదా. అన్నలందరూ కొట్టి బావిలో వేశారు. ఫ్రీగా వచ్చిందా ఆ స్థానం? రాలేదు. క్షమించాడు, అమ్మబడ్డాడు, దాసునిగా బానిసగా అక్కడ కష్టపడి పనిచేశాడు. పోతిఫర్ ఇంట్లో ఇంటి తాళాలన్నీ ఆయనకి ఇచ్చాడు. చాలా కష్టపడ్డాడు, భాష నేర్చుకున్నాడు, పనివారంతటి మీద అధికారిగా. మళ్ళీ చెరసాలలో అన్యాయంగా వేయబడ్డాడు, అక్కడ కష్టపడ్డాడు. అక్కడి నుండి ఫరో దగ్గరికి తేయబడ్డాడు కలల భావం చెప్పడానికి. అక్కడ ఆయన ఆ స్థానాన్ని పొందుకున్నాడు. బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ డు నాట్ కమ్ ఫ్రీలీ, వర్క్ ఫర్ ఇట్. ఇక నా జీవితం ఇంతే, బావిలో పడేసిండ్రు, గుంటలో పడేసిండ్రు, నా కళలు అయిపోయినాయి, నా జీవితం ఇంతే అనే దిగులుతోటి అమ్మేసినారు నా అన్నలు, నా తండ్రికి నన్ను దూరం చేసినారని ఆయన బాధపడ్డాడు. హి ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫోకస్. దేవుడు నా కళల్ని నెరవేర్చాడు. మరి మీకు ఆశలు ఉన్నాయా? కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ నువ్వు కనిపెట్టాలి, ఓర్పుతో కనిపెట్టాలి. ఎంతకాలము యోసేపు కనిపెట్టి టైం నీవు ఓర్పుతో సహనముతో కనిపెడితేనే, నువ్వు కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎన్నో ఓర్చుకుంటేనే నీకు ఆ స్థానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి మంచి పేరు, మంచి స్థానము దేవుడు నువ్వు కష్టపడ్డప్పుడు తప్పకుండా నీకు దయచేస్తాడు. మరి మనం ఒకసారి చూద్దామండి. మరి మన జీవితంలో చాలాసార్లు కష్టపడకుండా మనకు అన్నీ రావాలి అనుకుంటాం. మరి ఒక యజమానుడు దూరదేశం వెళ్తూ ముగ్గురికి, ఒకరికి ఏమిచ్చాడు? 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఇంకొక ఆయనకు 1 తలాంతు ఇచ్చి వెళ్ళి తిరిగి వచ్చి లెక్క చూసుకుంటుంటే 5 తలాంతులు ఇచ్చిన ఆయన ఏం చేశాడు? 10 చేశాడు. 2 తలాంతులు ఇచ్చిన ఆయన 4.
ఒక్క తలాంతు ఇచ్చిన ఆయన భూమిలో దాన్ని కట్టి భూమిలో 10. 5 తలాంతులు ఇచ్చిన ఆయన 10 చేసి ఆ లెక్క చూపిస్తే ఎంత సంతోషంగా 10 పట్టణముల మీద ఆయనను అధికారం. కష్టపడ్డ వాళ్ళకే శ్రేష్టమైన ఈవులు ఇస్తారు. మన ఫెయిత్ఫుల్నెస్, మన ఇంటెగ్రిటీ, మన హార్డ్ వర్క్ ఎలివేట్స్ us to highest position, highest rewards. కష్టపడకుండా, ఇప్పుడు కష్టపడకుండా ఉండడానికి యువతకు పెద్ద శోధన ఏంటిదంటే సెల్ ఫోన్. అరే సెల్ ఫోన్లోనే అన్నీ ఉన్నాయి, మొత్తం ఇన్ఫర్మేషన్. నా కొడుకు కూడా టేబుల్స్ నేర్చుకోరాదంటే క్యాలిక్యులేటర్ మీద చేసుకోవచ్చు కదా, అడిషన్స్ నేర్చుకుంటే చేస్తే వస్తుంది కదా మమ్మీ. రీడింగ్ రైటింగ్ చేయ కదా అంటే కొన్నిసార్లు వాళ్ళు ఏమంటారు, మాట్లాడితేనే అది టైప్ చేస్తుంది కదా, రాయడం ఎందుకు. ఇన్ఫర్మేషన్ అంతా మనం సైన్స్ ఇవన్నీ కూడా ఎక్కడుంది, ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి, దాంట్లో కొట్టి చూడవచ్చు కదా, అన్నిటికీ జవాబు వస్తుంది. సో we become lazy because everything is there. Can really you become handicapped. Even Bible ni kuda ekkada pettukuntunnaru, సాఫ్ట్ కాపీ గూగుల్, హార్డ్ కాపీ బైబిల్ ఎవరైనా పట్టుకోవడానికి కూడా ఇష్టపడి, అన్నీ కూడా నాకు అందుబాటులో ఇన్స్టెంట్ కాఫీ లాగా అన్నీ నాకు వచ్చేయాలని కష్టపడ్డాను. కానీ నిజంగా ఇఫ్ యు ఎర్న్ ఫర్ ఇట్, ఇఫ్ యు వర్క్ హార్డ్, నీ బ్రెయిన్లో అవి స్టోర్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ గెయిన్ ఫర్ యువర్ సెల్ఫ్. అంతే కదా, అపరంజి సంపాదించుకుంటే కంటే జ్ఞానము సంపాదించుట మేలు. సో ఈ జ్ఞాన సముపార్జన కొరకు జ్ఞానము చాలా శ్రేష్టమైనది, వెలకట్టలేనిది. దాన్ని సంపాదించుకోండి, బెస్ట్ థింగ్. చదవండి, కాలేజెస్కి వెళ్ళండి, బుక్స్ రెఫర్ చేయండి, నోట్స్ రాయండి, అన్నీ మళ్ళీ మీకు గుర్తుకొస్తాయి. కానీ డోంట్ డిపెండ్ ఆన్ ద ఫోన్ అండ్ ఇన్స్టెంట్ మెథడ్స్ అండ్ మీన్స్ వేర్ యూ కెనాట్ థింక్ ఆర్ రీప్రొడ్యూస్ ఫర్ యువర్ సెల్ఫ్. కష్టపడితేనే రేపు మిమ్మల్ని నాణ్యమైన పనివారుగా లోకము గుర్తిస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దట్. మరి ఈ ఎన్నెన్ని తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడు, వాటిని నువ్వు రెట్టింపు చేస్తున్నావా? ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్ని రెట్టింపుగా చేయ నీవు సిద్ధమా? 5 తలాంతులు 10 చేసెను, 2 తలాంతులు 4 చేసెను, 1 తలాంతును 2 చేయని వాడు భూమిలో దాచి ఉంచి త్రోయబడేనే. మనం ఎప్పుడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన శక్తిని, సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన ప్రతి తలాంతును రెట్టింపు చేయడానికి కష్టపడాలి. యూ హ్యావ్ ఎ రైటింగ్ గిఫ్ట్, రైట్, కీప్ రైటింగ్. యూ హ్యావ్ ఎ సింగింగ్ గిఫ్ట్, కీప్ సింగింగ్. యూ హ్యావ్ ఎ రికార్డింగ్ గిఫ్ట్, డూ ఇట్. పరిచర్య చేసే ఆతిథ్యం ఇచ్చే గిఫ్ట్ ఉందా, చేయండి. ఉన్న తలాంతులేవో అసలు నీకు తెలుసా? నీకు గుర్తించుకున్నావా? ఐడెంటిఫై చేసావా? నీ సామర్థ్యాలు, నీ టాలెంట్స్, నీ స్పిరిచువల్ గిఫ్ట్స్ అవన్నీ నువ్వు వెచ్చించాలి. ఈ ఒక్క తలాంతిని ఇచ్చిన ఆయన హి డిడ్ంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. ఎక్కడ దాచిపెట్టాడు? భూమిలో దాచి. కాబట్టి నీకు నీ అంతట నువ్వు కష్టపడి పని చేసి వాటిని రెట్టింపు చేసుకుంటే బెస్ట్ థింగ్స్ దేవుడు నీకు గ్రాంట్ చేస్తాడు. కాబట్టి వీ హ్యావ్ టు వర్క్. మరి 10 వర్జిన్స్ కథ కూడా మీకు తెలుసు. నేను అంటే ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్. మరి మన మత్తయి సువార్త 25:14 ఈ టాలెంట్స్ కథ. తర్వాత 10 మంది కన్యకలది 25, మత్తయి 25, 1 నుండి 13. ఆ కన్యకల్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అందరికీ డాన్సింగ్ వచ్చు, అందరికీ పాటలు వచ్చు, అందరూ చక్కగా పెళ్ళికి రెడీ అయ్యారు పెళ్ళి కొడుకుని ఎదుర్కోవడానికి. కానీ 5 దీపాలు ఆరిపోతున్నాయి.
5 దీపాలు వెలుగుతున్నాయి. ఫ్రీగా మాకు కొంచెం ఆయిల్ పోయండి, మాకు టైం లేదు, గివ్ అస్ సమ్ ఆయిల్ అని ఇంకొకరి దగ్గరకు వచ్చారు. అదే వాళ్ళు కష్టపడి ఆ సమయంలోనే, తగిన సమయంలోనే ఆ దీపం తెరిచి నూనె నింపుకుంటే, కొంచెము మనీ వెచ్చించి ముందుగానే నింపుకొని ఉంటే, రైట్ టైంకు వాళ్ళు యాక్ట్ చేస్తుంటే ఎంత మంచి శ్రేష్టమైన వాటిని పొందుకుని. జస్ట్ ఒక్క దినం లేట్ అయ్యి అసైన్మెంట్ లేట్ సబ్మిట్ చేసినా గ్రేడ్స్ పడిపోతాయి. ఒక్క దినము లేట్గా అపాయింట్మెంట్కి నువ్వు లెటర్ తీసుకోవడానికి వెళ్ళినా నీ జాబు పోతుంది. ఒక్క 10 రూపీస్ పెట్టి అప్లికేషన్ కొనడానికి, అయ్యో ఇప్పుడు ఈ 10 రూపీస్ నాకు దగ్గర లేదే, నేనేం చెయ్యాలి అనుకో, కొంచెం కష్టపడి పనిచేసి ఆ 10 రూపాయలు సంపాదించుకొని తెచ్చుకోవడానికి నువ్వు వెనుకాడితే ఇది అవుతుంది. ఈ 5 బుద్ధిలేని కన్యకలు అంతా వాళ్ళకు వచ్చు, కానీ సమయానికి యాక్ట్ చేయలేదు, సమయానికి నూనె నింపుకోలేదు. ఇఫ్ యూ డోంట్ యాక్ట్ at the right time, if you don't do the right thing at the right time, you lose best things in your life. Seize the moment. Immediate ga danni pattukovalsinde. Opportunities don't come and knock at your door all the time. Immediate ga avakasham ninnu tattinappude, avakasham ni door daggara vachi ninnu tattinappude నువ్వు వెంటనే ఆపర్చునిటీ సీజ్ చేసుకొని నువ్వు వెళ్ళాలి. మరి వీళ్ళు అంతసేపు కనిపెట్టుకొని ఉన్నారట, నిద్రపోతున్నారు. ఆ నిద్రపోకుండా ఒక్కసారి బుడ్డీలు తెరుచుకొని నూనె ఉన్నదో లేదో చూసుకుంటే మంచిగుండు కదా. ఆ నిద్ర మత్తు లేకుండా ఉంటే ఆ బుడ్డిలో నీళ్లు పోసుకునేవారు, నింపుకునేవారు. అవునా? మనకెంత చదువు వచ్చినా, ఎంత జ్ఞానం ఉన్నా, అందరిలాగా పాడొచ్చినా, నాట్యం వచ్చినా, డ్రెస్సులు వేసుకొని వచ్చినా, సమయానికి వాళ్ళు వచ్చిన సమయానికి నూనె నింపుకోనందుకు దే లాస్ట్ ద బెస్ట్ ఫీస్ట్ అండ్ దే లాస్ట్ ద బెస్ట్ ఎంట్రన్స్. హౌ టు అంటే ఆ అనుభవంలోనికి, పెళ్లి కుమారుని ఎదుర్కొనే అనుభవం వాళ్ళు కోల్పోయారు. అమ్మా చాలాసార్లు ఇలాగా అవుతాయి. వీ లూజ్ బెస్ట్ థింగ్స్ వెన్ యూ డోంట్ యాక్ట్ రైట్ ఆన్ టైమ్, వీ లూజ్ దోస్ ఆపర్చునిటీ. ఇంకెంత టైం ఉంది నాన్న నాకు? సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాము, వి మస్ట్ సీజ్ ద ఆపర్చునిటీస్. ఓకే, మరి మనకు బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ జాయ్ ఇన్ వన్స్ వొకేషన్. మీరు ఎన్నుకునే పనిలో మీరు సంతోషపడాలి కదా. కొంతమంది అసలు సంతోషం ఉండదు. ఒక ఆయనను పనికి పిలిచాడంట. పనికి పిలిచి, నేను నీకు కట్టెలు కొట్టే పని ఇస్తున్నాను, రోజుకు నీకు 100 రూపాయలు ఇస్తా, కట్టెలు కొట్టన్నాడంట. సో ఆయన వచ్చినాడు, పాపం ఈయన పని లేదని ఆయన పనికి పిలిచినాడు. కట్టెలు కొట్టమని గొడ్డలు ఇచ్చాడు. కానీ షరత్ ఏంటంటే గొడ్డలు ఉల్టా చేసి కొట్టాలి, యాక్స్ని షార్ప్ ఎండ్తో కాకుండా రివర్స్ చేసి కొట్టాలి, కట్టెలు వాళ్ళకి కొట్టాలి అన్నాడు. సో దినమంతా రివర్స్ చేసి కొడుతున్నాడు, కట్టె పగులుతలేదు. బట్ 100 రూపాయలు ఇచ్చాడు, పంపించాడు. 2 రోజులు అలా చేశాడు, 3 రోజులు అలాగే చేశాడు. అస్సలు కూడా కట్టెలు పగలటం లేదు, కానీ ఈయనకు వేజెస్ అయితే వస్తున్నాయి. ఈయన తల పట్టుకుంటున్నాడు, నాకైతే కూలీ ఇస్తున్నాడు, కానీ ఏ ఒక్క కట్టె పగలటం లేదు, ఏ ఒక్క కట్టె ముక్కలు అవ్వట్లేదు. సో 5 రోజులైంది, 6 రోజులైంది, 7 రోజులైంది, కూలీ ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. 8వ రోజు వచ్చేసరికి, సార్ నాకు నీ కూలొద్దు, ఈ పని వద్దు అన్నాడు. ఎందుకు? నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, ఎందుకు నీకు వద్దు అంటే, ఐ వాంట్ టు సీ ద చిప్స్ ఫ్లయింగ్. వెన్ ఐ వర్క్, I want to see the chips flying. If they don't fly, even if you give me wages, I don't want it. I don't have any joy in this. నేను కట్టెలు కొడుతుంటే కట్టె ముక్కలు ఎగరాలి, కట్టెలు పగలాలి, అప్పుడే నాకు తృప్తి, అప్పుడే నాకు సంతోషం అన్నాడు. చాలాసార్లు మనం కూడా కూలికి పోయినట్టు డబ్బుల కొరకు పనిచేస్తాం, కానీ అది నీకు సంతృప్తి ఇస్తుందా, నీకు సంతోషం ఇస్తుందా, నీ పని ద్వారా ఏదైనా జరుగుతుందా కార్యం అని మనము ఎవాల్యుయేట్ చేసి
చేసుకోకుండా కేవలం డబ్బులకే పనిచేస్తే నీకు సంతోషం ఉండదు. కాబట్టి శ్రేష్టమైనది ఏంటంటే, ఎంత తక్కువ వేతనమైనా నీకు తృప్తి ఉన్నదా? ఎంత తక్కువ వేతనమైనా అది నీకు సంతోషం ఇస్తుందా? ఎంత తక్కువ వేతనమైనా సమాజంలో నీ పని ద్వారా మార్పు జరుగుతుందా? ఒక కార్యమై నెరవేరుతుందా? నువ్వు చూసుకోవాలి. దానికి ఫ్రీగా డబ్బులు తీసుకుంటున్నాడు, రోజు ఒక్క కట్ట పగలగొడతలేడు, కానీ సమయం ఇచ్చినాడు, పని అయితే లేదు. కానీ ఈయన హీ వాంటెడ్ టు టెస్ట్ దిస్ మ్యాన్స్ ఇంటెగ్రిటీ. అప్పుడు ఎస్, యు ఆర్ ఎ ట్రూ నోబుల్ వర్కర్. నేను నిన్ను ఎంతగా డబ్బుతో నేను బేట్ వేసి నిన్ను పనికి నేను పెట్టిన నీ హృదయంలోని కోరిక ఏంటిదంటే, యూ వాంట్ టు సీ ద చిప్స్ ఫ్లై. అర్థమైందా? కాబట్టి మనము మన పని ద్వారా సమాజంలో మార్పు చెందే పనులను చేయాలి, కేవలం డబ్బు కొరకు కాదు. కాబట్టి శ్రేష్టమైనవి మనం పని చేస్తేనే మనకు లభ్యమవుతుంది. తర్వాత శ్రేష్టమైనవి మనం పొందుకోవాలంటే ఒకటి ఏంటంటే, మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి ఇచ్చుకోవాలి. నిన్ను నీవు ఇచ్చుకోవాలి. కాన్సిక్రేట్ యువర్ లైఫ్ ఫుల్లీ టు గాడ్. జీవితాన్ని ఎవరికో ఇచ్చుకోకండి. ఎవరికి ఇవ్వండి? దేవుడు. నీ జీవితం అన్నిటికంటే గొప్ప కానుక దేవునికి నువ్వు ఇచ్చేది. నీ సమయము, నీ టాలెంట్స్, నీ శక్తి సామర్థ్యాలు, నీ చదువు, నీకున్నదంతా నువ్వు దేవునికి ఇచ్చి నిన్ను నీవు దేవునికి ఇచ్చినప్పుడు శ్రేష్టమైనవి నువ్వు తిరిగి పొందుకుంటావు. కాబట్టి నిన్ను నీవే దేవునికి ఇచ్చుకో. నిన్ను నీవే దేవుడు. మరి నీవు దేవునికి ఇచ్చుకోవడానికి దేవుడు నీకేమిచ్చాడు? He gave his life. He gave his life to you so that you can get his best love, his best gifts, his best purposes that you can fulfill. He gave himself fully to you. నీకు తన శ్రేష్టమైన, మరి నువ్వు కష్టపడాలి, నీ సమయాన్ని వైజ్గా వాడుకోవాలి, మంచి పేరు కొరకు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, అన్ని రీతులుగా నిన్ను నీవు దేవునికి ఇచ్చుకోవాలి. నీ పని ద్వారా యు మస్ట్ సీ చిప్స్ ఫ్లైయింగ్. కూలి కొరకు పని చేయొద్దు, ఒక మార్పు కొరకు, సమాజంలో ఒక మార్పు తేవాల. ఐ వాంట్ టు సీ ట్రాన్స్ఫర్మేషన్, ఐ వాంట్ ఫుల్ఫిల్మెంట్, వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ ఐ టేకప్, నాట్ జస్ట్ ఫర్ మనీ. ఆ దృక్పథం ఉంటే గాడ్ విల్ గివ్ యూ హిస్ బెస్ట్ థింగ్స్ and they don't come freely. You have to work, you have to earn, you have to sacrifice everything, and you have to give yourself fully to him. Ninnu neeve suko enale nidivenale putsuko ni kanna minnayaina kanuka ఏసన్నా కివ్వలేవు లేదికా నిన్ను నీవే ఇచ్చుకో. Let's all stand up and give our lives to God and say, దేవా, నా జీవితం నీకు సంపూర్తిగా ఇస్తున్నాను. నా సమయాన్ని, నా తలాంతులను, నా శక్తిని, నా సామర్థ్యాలను, నా రిలేషన్షిప్స్ని, నాకున్న సంపదను, నా మనీని అన్నీ నీకు ఇస్తున్నాను. నా జీవితమే నీకు ఇస్తున్నాను అయ్యా. ఏది నేను ఫ్రీగా పొందుకోవాలని నేను నీ దగ్గరికి రాను, కానీ నా శ్రమపడి ఒక మార్పు చూడడానికి నాకు మీరు బెస్ట్ థింగ్స్, బెస్ట్ ఎడ్యుకేషన్ కొరకు కష్టపడతాను, బెస్ట్ జాబ్ కొరకు కష్టపడతాను, బెస్ట్ ఫ్యామిలీ లైఫ్ కొరకు కష్టపడతాను, బెస్ట్ విట్నెస్ కొరకు నేను కష్టపడతాను అయ్యా. నన్ను నేను నీకు ఇచ్చుకుంటాను అని మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రేమగల తండ్రి, ఉచితముగా పొందుకోవడానికి సమయాన్ని వృధా చేస్తున్నామేమో క్షమించండి. ఒక గోల్ కలిగి బెస్ట్ థింగ్స్, ఈ బెస్ట్ లైఫ్లో పొందుకోవడానికి సహాయం చేయండి. మాకు ఉన్నది ఒకే జీవితం, మాకున్నది ఒకే యవ్వనం,
ఆ యవ్వనంలో బెస్ట్ లైఫ్ మేము పొందుకోవాలంటే మాకు మీరు సంతోషించమన్నారు. మా సంతోషం పరిపూర్ణమగునట్లు నిన్ను అడుగుతున్నాం. మా బిడ్డల సంతోషం పరిపూర్ణమగునట్లు బెస్ట్ థింగ్స్ వారికి ఇవ్వండి. వారి కోరిక చొప్పున మిమ్మల్ని అడుగుతున్న వారికి ఇవ్వండి. కానీ ప్రభువా, అన్ని తీర్పులోనికి నువ్వు తెస్తావు గనుక వారి ఇష్టం కాదు, కానీ నీ ఇష్ట ప్రకారం మీరు వారికి అనుగ్రహించమని, శ్రేష్టమైన పొందుకునే కృప మాకందరికి దయచేయమని, దానికై ప్రయాసపడే కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.